హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో సెకండ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఈ క్లాస్ తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకో క్లాస్ వస్తుంది, అది లాస్ట్ క్లాస్ ఆఫ్ సెకండ్ యూనిట్. సో నెక్స్ట్ వీక్ మీకు సెకండ్ యూనిట్ ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ ఫోల్డర్ అనేది కూడా ఇచ్చేస్తాము ఆ యూనిట్కి సంబంధించి. ఓకే, సో ఆ వీడియో మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ వీక్ తోటి సెకండ్ యూనిట్ ఆఫ్ ద సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మిస్ అవ్వకండి. ఓకే, సో ఇవాల్టి క్లాస్లో మనం కల్చర్ అనే టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాం. కల్చర్ యొక్క మీనింగ్ ఏంటి, దాంతోపాటుగా కల్చర్ యొక్క డెఫినేషన్స్ అండ్ అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్ అండ్ ఆల్సో కల్చర్ యొక్క ఫీచర్స్ ఏంటి, దాన్ని ఎలా ఇంప్లికేషన్ చేయాలి అన్న దాని గురించి ఈ 2.5లో ఉంటుంది మనకి లాస్ట్ టాపిక్. ఇది ఒక 2 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. సో సెకండ్ యూనిట్ కూడా నెక్స్ట్ వీక్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఇవాల్టి క్లాస్లో మీనింగ్, డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్స్ గురించి చూస్తాము కల్చర్కి సంబంధించి. ద వర్డ్ కల్చర్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ టర్మ్ కల్ట్ ఆర్ కల్టస్, మీనింగ్ టిల్లింగ్ ఆర్ కల్టివేటింగ్ ఆర్ రిఫైనింగ్ అండ్ వర్షిప్. సో ఇక్కడ ఏమంటున్నారు, మనకి ఎప్పుడు కూడా ఏదన్నా వర్డ్ గురించి మీనింగ్ అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ అది ఎక్కడి నుంచి డిరైవ్ అయింది అనేది చూస్తాం. ఓకే, సో B.Ed ఎగ్జామ్లో కూడా మీరు మీనింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ రాయాలనుకుంటే ఆ వర్డ్ అనేది ఏ కాన్సెప్ట్ అయితే మీరు మీనింగ్ రాస్తున్నారో ఆ కాన్సెప్ట్ యొక్క వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయింది అనేది మీరు ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి కల్చర్ అనే వర్డ్ లాటిన్ టర్మ్ నుంచి డిరైవ్ అయింది. ఓకే, సో ఆ లాటిన్ టర్మ్ ఏంటి, కల్ట్ లేదా కల్టస్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే అది కల్టివేట్ చేయడము, టిల్ చేయడము లేదా రిఫైన్ చేయడము, వర్షిప్ అంటే మనం ఒక దేవుడిని ఆరాధిస్తాం కదా, వర్షిప్ చేసుకుంటాం కదా, సో అలా వర్షిప్ అనేది చేయడము, ఇదంతా కూడా కల్చర్ కిందకు వస్తుంది. లాటిన్ టర్మ్ కల్ట్ ఆర్ కల్టస్ మీనింగ్. ఓకే, ఇట్ మీన్స్ కల్టివేటింగ్ అండ్ రిఫైనింగ్ ఎ థింగ్ టు such an extent that its end products evokes our admiration and respect. సో దీని మీనింగ్ ఏంటి, మనకి ఇక్కడ కల్టివేట్ చేయడం అన్నట్టు లేదా రిఫైన్ చేయడం, దేన్ని, మీ అడ్మైరేషన్ని అండ్ రెస్పెక్ట్ని. ఓకే, సర్టెన్ లెవెల్ వరకు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే కల్చర్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. సో మీరు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి కల్చర్లో భాగంగా వస్తాయి కాబట్టి కల్చర్ అనేది వే ఆఫ్ లైఫ్ కిందకు వస్తుంది. సో అది ఎలా వస్తుంది, ఇక్కడ ఇచ్చారు చూడండి, ద ఫుడ్ వి ఈట్, మనం ఏం తింటున్నాము. ఓకే, ద క్లోత్స్ వి వేర్, ఏ బట్టలు వేసుకుంటున్నాము. ద లాంగ్వేజ్ వి స్పీక్, ఏ భాష మాట్లాడుతున్నాము. ద గాడ్ వి వర్షిప్, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కల్చర్. అందుకే కల్చర్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఇన్ వెరీ సింపుల్ టర్మ్స్ వీ కెన్ సే దట్ కల్చర్ ఈజ్ ఇన్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద వే ఇన్ విచ్ వి థింక్ అండ్ డూ థింగ్స్. సో సింపుల్గా తీసుకుంటే మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాము, వీటితోటి కల్చర్ అనేది కోఆపరేట్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఆల్సో ద థింగ్స్ దట్ వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ యాజ్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ. సో కల్చర్ అనేది మనం ఏ సొసైటీలో ఉంటున్నామో, ఏ కమ్యూనిటీలో ఉంటున్నామో అక్కడి నుంచి ఇన్హెరిట్ చేసుకున్న థింగ్స్ కూడా వస్తాయి. ఓకే, ఆల్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ మెంబర్స్ ఆఫ్ సోషల్ గ్రూప్స్ క్యాన్ బి కాల్డ్ కల్చర్. సో మీరు ఏ సోషల్ గ్రూప్స్లో ఉన్నారో అందులో ఉన్న మెంబర్స్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కల్చర్ అనేసి మనం తీసుకోవచ్చు. ఓకే, మీరు చేసేది, మీరు థింక్ చేసేది, ఇవన్నీ కల్చర్ కిందనే వస్తాయి కాబట్టి మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఏం అచీవ్మెంట్స్ చేస్తారో అవి కూడా కల్చర్ కిందనే వస్తాయి. ఓకే, సో అందులో ఆర్ట్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, లిటరేచర్ గురించి కానివ్వండి, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్, ఫిలాసఫీ గురించి, రిలీజియన్ అండ్ సైన్స్ క్యాన్ బి సీన్ యాజ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ కల్చర్. సో ఈ అచీవ్మెంట్స్లో కానివ్వండి లేదా మీరు కల్చర్ యొక్క ఆస్పెక్ట్స్ లాగా కానివ్వండి, ఆర్ట్ని తీసుకోవచ్చు, మ్యూజిక్, లిటరేచర్, ఆర్కిటెక్చర్, ఫిలాసఫీ ఇలాంటి వాటిని తీసుకోవచ్చు. ఓకే, హవెవర్ కల్చర్ ఆల్సో ఇంక్లూడ్స్ ద కస్టమ్స్, ట్రెడిషన్స్, ఫెస్టివల్స్, వేస్ ఆఫ్ లివింగ్ అండ్ వన్స్ అవుట్లుక్ ఆన్ వేరియస్ ఇష్యూస్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కల్చర్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే కల్చర్ ఆల్సో ఇంక్లూడ్స్ అవర్ కస్టమ్స్, మన ట్రెడిషన్స్ కానివ్వండి, సాంప్రదాయాలు, ట్రెడిషన్స్, ఈ ఫెస్టివల్స్, మన వేస్ ఆఫ్ లివింగ్ ఎలా బతుకుతున్నాము అండ్ అలాగే వేరియస్ ఇష్యూస్ ఆఫ్ లైఫ్ మీద కూడా ఈ కల్చర్ అనేది ఆస్పెక్ట్స్ అనేటివి తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ అందుకే కల్చర్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అన్నారు. ఓకే, ఎవ్రీథింగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే కల్చర్ thus refers to a human-made environment which includes all the material and non-material products of group life that are transmitted from one generation to the next. సో
ఈ ముందున్న ఆస్పెక్ట్స్ అన్ని మీరు చూసుకున్నట్టయితే కల్చర్ అనేది హ్యూమన్ మేడ్ అనేది మనకి అర్థమవుతుంది, అవునా? సో హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్ కిందకే వస్తుంది. అందులో మనకి మెటీరియల్ను నాన్ మెటీరియల్ ప్రోడక్ట్స్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయి గ్రూప్ లైఫ్కి సంబంధించి. ఓకే, అంటే గ్రూప్ ఆఫ్ లైఫ్. ఓకే, అది కూడా ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్. సో మన ముందు జనరేషన్స్ నుంచి మనకి ట్రాన్స్మిట్ అయింది కల్చర్ అనేసి అంటున్నారు సింపుల్ వేలో. ఓకే, అంటే మనం చేసుకున్నది ఈ కల్చర్ అనేది హ్యూమన్ మేడ్. ఓకే, దేర్ ఈస్ ఎ జనరల్ అగ్రిమెంట్ among social scientists that culture consists of explicit and implicit patterns of behavior acquired by human beings. సో ఇక్కడ మనకి సోషల్ సైంటిస్ట్ అంటే సొసైటీని స్టడీ చేసేవాళ్ళు, సైంటిస్ట్ రీసెర్చ్ చేసేవాళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళకి ఒక జనరల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కల్చర్ అనేది మనకి ఎక్స్ప్లిసిట్ను ఇంప్లిసిట్ ప్యాటర్న్స్ అంటున్నారు. వేటికి సంబంధించి? హ్యూమన్ బీయింగ్స్ యొక్క బిహేవియర్స్కి సంబంధించి. ఓకే, వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అన్న దానికి సంబంధించి అన్ని విధాలైన ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ద ఎసెన్షియల్ కోర్ ఆఫ్ కల్చర్ లైస్ ఇన్ ఫైనర్ ఐడియాస్ విచ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ విత్ ఎ గ్రూప్ బోత్ హిస్టారికల్లీ డిరైవ్డ్ యాజ్ వెల్ యాజ్ సెలెక్టెడ్ విత్ దెర్ అటాచ్డ్ వాల్యూ. సో ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే మనకి ఈ కల్చర్ యొక్క ఎసెన్షియల్ కోర్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే పీపుల్ యొక్క ఐడియాస్ వల్ల. ఓకే, క్లియర్ ఐడియాస్, ఫైనర్ ఐడియాస్ ఉంటాయి కదా, వాటి మీదనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి హ్యూమన్ మేడ్ ఐడియాస్ అనేటివి మనం ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం. సో దాని మీదనే బేస్ అయి ఉంటుంది కల్చర్ అనేసి అంటున్నారు. ఓకే, ఇది మనకి హిస్టారికల్లీ అండ్ అలాగే అటాచ్డ్ వాల్యూస్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, కల్చర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ సొసైటీ అండ్ వితౌట్ కల్చర్ నో సొసైటీ క్యాన్ ఈవెన్ ఎగ్జిస్ట్. సో కల్చర్ అనేది మనకి సొసైటీకి సెంటర్ లాంటిది, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ కల్చర్ లేనిది సొసైటీ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, సో కల్చర్ అనేది సొసైటీలో భాగం. ఇట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్. సో ఈ కల్చర్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ డిఫరెన్స్ కిందకు వస్తుంది హ్యూమన్ బీయింగ్స్కును యానిమల్స్కి మధ్యలో. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ హెరిటేజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. సో ఆల్రెడీ తెలుసు జనరేషన్స్ నుంచి కూడా మనకి కల్చర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే Man is born in the environment of culture in which he seeks his way of behaving and acting in a given society. సో మనకి ఒక కల్చర్ ఉన్న ఎన్విరాన్మెంట్లోనే పుడతాం, అవునా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం ఎలా బిహేవ్ చేయాలి సొసైటీలో అన్నదాన్ని కూడా నేర్చుకుంటున్నాము ఈ కల్చర్ ద్వారా. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే కల్చర్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ నేచర్ ఇన్ అవర్ మోడ్స్ ఆఫ్ లివింగ్ అండ్ థింకింగ్. సో మనం బతుకుతున్నాము, ఆలోచిస్తున్నాము. సో ఈ మోడ్స్లో మనకి కల్చర్ అనేది ఏంటంటే ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఓకే, మన క్యారెక్టర్ యొక్క, మన నేచర్ యొక్క ఎక్స్ప్రెషన్నే కల్చర్ అని అంటాం. ఓకే, ఇట్ మే బీ సీన్ ఇన్ అవర్ లిటరేచర్, ఇన్ రిలీజియస్ ప్రాక్టీసెస్, ఇన్ రీక్రియేషన్ అండ్ ఎంజాయ్మెంట్. సో ఈ నేచర్ ఏదైతే ఉందో ఇది ఎలా చూడగలుగుతారు అని అంటే మనలో ఉన్న లిటరేచర్ ద్వారా, మనలో ఉన్న రిలీజియస్ ప్రాక్టీసెస్ ద్వారా, అలాగే ఎంజాయ్మెంట్, దేని ద్వారా ఎంజాయ్ చేస్తున్నాము వీటన్నిటి ద్వారా గమనిస్తారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే కల్చర్ హ్యాస్ టూ డిస్టింక్టివ్ కాంపోనెంట్స్, నేమ్లీ మెటీరియల్ అండ్ నాన్ మెటీరియల్. సో మనం ఇంతకు ముందే చూసాము మనకి హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్లో ఈ మెటీరియల్ను నాన్ మెటీరియల్ని రిఫర్ చేస్తుంది కల్చర్ అనేది. సో వీటి ద్వారా మనకి ఏమైతే తెలుసుకుంటున్నామో వాటిని జనరేషన్ టు జనరేషన్ పాస్ చేస్తున్నాం అనేసి అన్నారు. ఓకే, సో అదే ఇక్కడ మనకు చెప్తున్నారు టూ డిస్టింక్టివ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి విచ్ ఆర్ మెటీరియల్ అండ్ నాన్ మెటీరియల్. ఓకే, మెటీరియల్ కల్చర్ చూసుకున్నట్టయితే ఇందులో కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద మెటీరియల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో మన లైఫ్లో ఉన్న మెటీరియల్స్కి సంబంధించి ఉంటుంది ఇది, సచ్ యాజ్ అవర్ డ్రెస్, మనం వేసుకునే డ్రెస్ కానివ్వండి, ఫుడ్, తినే ఫుడ్ కానివ్వండి, హౌస్ హోల్డ్ గూడ్స్, ఇంట్లో వాడే వస్తువులు కానివ్వండి, ఇవన్నీ మెటీరియల్ కిందకు వస్తాయి, మెటీరియల్ కల్చర్. నాన్ మెటీరియల్ కల్చర్ చూసుకున్నట్టయితే మన ఐడియాస్, ఐడియల్స్, థింకింగ్, థాట్స్, అలాగే బిలీఫ్స్. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కల్చర్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ కంట్రీ టు కంట్రీ. మనకు ఆల్రెడీ తెలుసు జనరేషన్ టు జనరేషన్ కల్చర్ అనేది పాస్ అయినప్పుడు మనకి డిఫరెంట్ జనరేషన్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో అందుకే ఇది ప్లేస్ టు ప్లేస్ డిఫరెంట్ ఉంటుంది కల్చర్ అని. మనకి ఇండియాలోనే ప్లేస్ టు ప్లేస్ డిఫరెంట్ కల్చర్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే కంట్రీ వైడ్గా కూడా, కంట్రీ టు కంట్రీ కూడా డిఫరెంట్ కల్చర్ అనేది ఉంటుంది. ఓకే, ఇట్స్ డెవలప్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ద హిస్టారికల్ ప్రాసెస్ ఆపరేటింగ్ ఇన్ ఏ లోకల్, రీజనల్ ఆర్ నేషనల్ కాంటెక్స్ట్.
సో ఈ కల్చర్ యొక్క డెవలప్మెంట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే హిస్టారికల్ ప్రాసెస్ మీద. సో మన హిస్టరీ మీద, మన హిస్టరీ ఎలా జరుగుతూ వస్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ లోకల్గా కానివ్వండి, రీజనల్గా కానివ్వండి, నేషనల్గా కానివ్వండి. ఓకే, సో అందుకే ప్లేస్ టు ప్లేస్ డిఫరెంట్గా ఉంటుంది, కంట్రీ టు కంట్రీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ద మెంబర్స్ ఆఫ్ సొసైటీ నాట్ ఓన్లీ ఎండోర్స్ దెమ్ బట్ ఆల్సో మౌల్డ్ దేర్ బిహేవియర్ అకార్డింగ్లీ. సో మీరు సొసైటీలో చూసుకున్నట్టయితే మెంబర్స్ ఆఫ్ సొసైటీ జనరేషన్ టు జనరేషన్ పాసింగే కాకుండా వాళ్ళ బిహేవియర్ని మౌల్డ్ కూడా చేస్తారు అకార్డింగ్గా. ఓకే, దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ సొసైటీ బికాస్ ఆఫ్ ద ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ విచ్ ఆర్ కామన్ అండ్ విచ్ ఆర్ పాస్డ్ డౌన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్. సో ఎవరైతే జస్ట్ ఓన్లీ ఎండోర్స్ చేయకుండా అంటే చెప్పి వదిలేయకుండా వాళ్ళ బిహేవియర్ని మౌల్డ్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ట్రెడిషన్స్ని కానివ్వండి, కస్టమ్స్ని కానివ్వండి జనరేషన్ టు జనరేషన్ పాస్ చేస్తూ ఉంటారు. ఓకే, సోషలైజేషన్ ప్రాసెస్ ద్వారా. ఇంకా చూసుకుంటే సమ్టైమ్స్ అన్ ఇండివిజువల్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ హైలీ కల్చర్డ్ పర్సన్, మీనింగ్ thereby that the person in question has certain features such as his speech, manner and taste for literature, music or painting which distinguish him from అదర్స్. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఒక్కోసారి ఏంటంటే సర్టెన్ ఇండివిజువల్స్ని మనం హైలీ కల్చర్డ్ పర్సన్ అనేసి అంటాము. దేని ద్వారా? వాళ్ళ లిటరేచర్లో ఉన్న టేస్ట్ ద్వారా, మ్యూజిక్లో ఉన్న టేస్ట్ ద్వారా, పెయింటింగ్లో ఉన్న టేస్ట్ ద్వారా, మిగతా వాళ్ళకంటే వాళ్ళు భిన్నంగా ఉండడం ద్వారా. ఓకే, సో హై కల్చర్గా థింకింగ్ అనేది ఉంటుంది, వాళ్ళకి క్వశ్చనింగ్ నేచర్ ఉంటుంది. సో ఇలాంటివి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సమ్టైమ్స్ కల్చర్ ఈజ్ యూస్డ్ ఇన్ పాపులర్ డిస్కోర్స్ టు రిఫర్ టు ఎ సెలబ్రేషన్ ఆర్ అన్ ఈవినింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాజ్ వెన్ వన్ స్పీక్స్ ఆఫ్ ఎ కల్చర్ షో. సో ఒక్కోసారి కల్చర్ షో అని అంటాం. సో అక్కడ లిటరల్ మీనింగ్ కల్చర్ రాదు, ఏమొస్తుంది అక్కడ? సెలబ్రేషన్ లేదా ఒక ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి వస్తాయి. ఓకే, దాన్ని కల్చర్ షో అంటారు, కల్చర్ అంటారు. ఇక్కడ కల్చర్ అనే వర్డ్ ఉన్నా సరే డిఫరెంట్ మీనింగ్ అనేది ఉంటుంది షో అనే వర్డ్ యాడ్ అయినందుకు. ఓకే, దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ టెక్నికల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కల్చర్. సో ఇవి మనకి ఈ టెక్నికల్ మీనింగ్ ఏదైతే ఉందో అంటే కల్చర్ అంటే మన వే ఆఫ్ లైఫ్ అనేది ఏదైతే ఉందో దానికంటే డిఫరెంట్ అనమాట. ఓకే, సో వీటి గురించి కూడా మనకు తెలిసి ఉండాలి, అందుకే మెన్షన్ చేశారు ఇక్కడ మీనింగ్ ఆఫ్ ద కల్చర్లో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కల్చర్ ఈజ్ యూస్డ్ ఇన్ ఎ స్పెషల్ సెన్స్ ఇన్ ఆంథ్రోపాలజీ అండ్ సోషాలజీ. సో మనకి ఆంథ్రోపాలజీలో, సోషాలజీలో కూడా కల్చర్ అనే వర్డ్ అనేది కనిపిస్తుంది, కానీ అక్కడ వేరే సెన్స్లో యూస్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మన సోషలైజేషన్లో వచ్చే ప్రాసెస్లో కల్చర్ అనేది వేరేలా ఉంటుంది. ఓకే, ఇట్ రిఫర్స్ టు ద సమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ వేస్, దేర్ బిహేవియర్, బిలీఫ్స్, ఫీలింగ్స్, థాట్స్. ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అక్వైర్డ్ బై దెమ్ యాజ్ సోషల్ బీయింగ్స్. సో యాజ్ హ్యూమన్ బీయింగ్స్, సోషల్ బీయింగ్స్ మనం ఏవైతే ఎక్వైర్ చేసుకున్నామో వాటన్నిటి మీద కల్చర్ అనేది రిఫర్ అవుతుందన్నమాట. ఓకే, సో అది మన ఫీలింగ్స్ కానివ్వండి, బిలీఫ్స్ కానివ్వండి, మన వే ఆఫ్ థింకింగ్ కానివ్వండి, మన బిహేవియర్ కానివ్వండి, అన్నీ. ఓకే, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948-49 రిమార్క్డ్ కల్చర్ ఈజ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ అండ్ ఇంక్లినేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ దోస్ హూ yearn ఫర్ ఇట్ విష్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గ్రేట్నెస్, sit in the presence of nobility, see the highest reach and scope of the spirit of man. సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు కల్చర్ గురించి ఏమన్నారు అంటే అదొక మైండ్ యొక్క యాటిట్యూడ్ అనేసి అన్నారు, అలాగే మన స్పిరిట్ యొక్క ఇంక్లినేషన్ అనేసి అన్నారు. సో ఎవరైతే కల్చర్ని కావాలి కోరుకుంటారో సో వాళ్ళకి గ్రేట్ విజన్ అనేది ఉంటుంది, అండ్ అలాగే నొబిలిటీలో ఉండాలనుకుంటారు, వాళ్ళని వాళ్ళు హయ్యెస్ట్ రీచ్కి తీసుకెళ్తారు, వాళ్ళ స్పిరిట్ని కూడా హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఓకే, సో ఎవరైతే ఈ కల్చర్ని అక్వైర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు. ఇది ఎవరన్నారు? మనకి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు. సో నెక్స్ట్ అలాగే మనకి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏమన్నారు అని అంటే అబ్జర్వ్డ్ ద కరికులా అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బీ ఎన్రిచ్డ్ బై కల్చరల్ కంటెంట్ ఇన్ యాజ్ మెనీ మేనిఫెస్టేషన్స్ యాజ్ పాసిబుల్. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఈ కరికులా అనేది అండ్ అలాగే ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు డెవలప్ అవుతుంది కల్చరల్ కంటెంట్ వల్ల అనేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే it also observed education can and must bring about the fine synthesis between change-oriented technologies and the country's continuity of cultural traditions. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇండియా అనేది వెరీ కల్చరల్ కంట్రీ, అవునా? సో ఇక్కడ ఎడ్యుకేషన్ మీద ఈ కల్చర్ అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అందుకే ఎడ్యుకేషన్లో మనకి ఈ చేంజ్ ఓరియంటెడ్ టెక్నాలజీస్ మీద అండ్ అలాగే కల్చరల్ ట్రెడిషన్స్ని ఎలా కంటిన్యూ చేయాలన్న దాని మీద ఫైన్ సింథసిస్ అనేది ఉండాలి అనేసి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ వాళ్ళు అన్నారు.
సో దిస్ ఈజ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ కల్చర్. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కల్చర్ అనేది లాటిన్ టర్మ్ నుంచి వచ్చింది అండ్ దాని మీనింగ్ ఏంటి. అండ్ ఆల్సో కల్చర్ అనేది వే ఆఫ్ లైఫ్. ఓకే, మనం ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము, ఎలా థింక్ చేస్తున్నాము, వీటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అందులోనే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు కల్చర్ యొక్క డెఫినేషన్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనకి B.Ed. ఓకే, కల్చర్ ఈజ్ దట్ కాంప్లెక్స్ హోల్ that consists of everything we think, do and have as members of society. సో B.Ed. అన్నారు మనకి కల్చర్ అనేది ఒక కాంప్లెక్స్ కిందకు వస్తుంది. అంటే ఒక సింపుల్ విషయం అనేది కాదు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. అందులో మనం ఏం చేస్తున్నాము, మనకి ఏమున్నాయి అండ్ అలాగే మనం ఎలా థింక్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద సొసైటీ అనేసి అంటున్నారు. ఓకే, సో కల్చర్ అనేది వీటిని కన్సిస్ట్ చేస్తుంది అంటున్నారు ఎవరు, B.Ed. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే డాసన్, A culture is a common way of adjustment of man to his natural surrounding and his economic needs. సో మనిషి యొక్క చుట్టూ ఉన్న న్యాచురల్ సరౌండింగ్స్ మరియు ఎకనామిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అడ్జస్ట్ అయ్యే కామన్ వేనే కల్చర్ అనేసి డాసన్ అన్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే బ్లూమెంథాల్ గారు, కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్ ఎట్ అడ్జస్ట్మెంట్. సో మీరు అడ్జస్ట్ అయ్యే ఈ గుణం ఏదైతే ఉంటుందో దానికి ఎంత ఎఫర్ట్ అయితే మీరు పెడుతున్నారో అది కల్చర్ అనేసి మనకి బ్లూమెంథాల్ గారు చెప్పారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైలర్ FB 1871. సో ఇక్కడ చూసుకుంటే కల్చర్ ఈజ్ దట్ కాంప్లెక్స్ హోల్ విచ్ ఇంక్లూడ్స్ నాలెడ్జ్, బిలీఫ్ అండ్ morals, law, custom and any other capabilities acquired by man as a member of society. సో ఇక్కడ టైలర్ గారు ఏమంటున్నారంటే కల్చర్ అనేది నాలెడ్జ్ని ఇంక్లూడ్ చేస్తుంది, బిలీఫ్స్ని ఇంక్లూడ్ చేస్తుంది, మన మోరల్స్, లా, కస్టమ్ వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తుంది. ఇంకా కూడా మనం ఏదైతే మెంబర్ ఆఫ్ ద సొసైటీలో అక్వైర్ చేసామో ఆ అన్ని ఆస్పెక్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది అనేసి అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ మనకి మ్యాక్ ఇవర్. సో కల్చర్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ నేచర్ ఇన్ అవర్ మోడ్స్ ఆఫ్ లివింగ్ అండ్ థింకింగ్, in our everyday intercourse, in art, in literature, in reaction and enjoyment. సో మ్యాక్ ఇవర్ గారు ఏమంటున్నారు అని అంటే కల్చర్ అనేది మనం ఎలా ఎక్స్ప్రెస్ అవుతున్నాము, వేటిని మనం ఎలా బతుకుతున్నాము, ఎలా థింక్ చేస్తున్నాము అండ్ అలాగే మనం ఆర్ట్ గురించి కానీ ఈ లిటరేచర్ గురించి కానీ ఎంజాయ్మెంట్ని కానీ ఎలా చేస్తున్నాము అనేది డిపెండ్ అయి ఉంటుంది కల్చర్కి అనేసి అంటున్నారు. సో బేసికల్లీ కల్చర్ అనేది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ నేచర్ అనేసి అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హ్యావిలన్. ఓకే, ద ఐడియల్స్, వాల్యూస్ అండ్ బిలీఫ్స్ members of a society share to interpret experience and generate behavior and that are reflected by their behavior. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే మన ఐడియల్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, బిలీఫ్స్ కానివ్వండి మనం సొసైటీలో ఉంటూ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇంటర్ప్రిట్ చేయడము అండ్ అలాగే మన బిహేవియర్ని జనరేట్ చేసుకోవడము అండ్ రిఫ్లెక్ట్ చేసుకోవడము కల్చర్ కిందకు వస్తుంది అనేసి అంటున్నారు. సో ఇక్కడ మీరు డెఫినేషన్స్లో చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి మీనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, సో మీనింగ్ అనేది ఎలా వస్తుంది, సైకాలజిస్ట్ లేదా ఫిలాసఫర్స్ ఇచ్చిన డెఫినేషన్స్ వల్లనే వస్తుంది. ఓకే, సో అందుకే మీకు ఇక్కడ సిమిలారిటీస్ అనేటివి కనిపిస్తాయి మీనింగ్ ఉన్న డెఫినేషన్స్కి. డెఫినేషన్స్ అనేటివి యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఎలా ఇచ్చారో అలా తీసుకుంటాము, మీనింగ్ అనేది మనకు అర్థమయ్యే భాషలో తీసుకుంటాం అంతే. ఓకే, సో ఇవాల్టి లాస్ట్ టాపిక్ ఏంటంటే మనకి ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్. ఓకే, సో ఇదే మనం డీటెయిల్గా నేర్చుకుందాము. జార్జ్ పీటర్ మర్డాక్ హ్యాస్ స్టేటెడ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్. మనకి జార్జ్ పీటర్ మర్డాక్ గారు ఈ కింద ఇచ్చిన క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఇచ్చారు. సో అది పాయింట్ వైజ్గా చూద్దాము. ద లెర్న్డ్ క్వాలిటీ. ఓకే, మ్యాన్ ఈజ్ నాట్ బార్న్ విత్ కల్చర్. మనకు ఆల్రెడీ తెలుసు కల్చర్ తోటి మనం పుట్టాం, కల్చర్లో పుడతాం అనమాట. అంటే మనం పుట్టిన తర్వాత మన చుట్టూ ఉంటుంది అనమాట. ఓకే, హెన్స్ ఇట్ ఈస్ ఎ లెర్న్డ్ ప్రాసెస్ అండ్ మ్యాన్ మౌల్డ్స్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు హిస్ ఎన్విరాన్మెంట్. సో అందుకే మనం కల్చర్లో పుట్టాం కాబట్టి చుట్టూ ఉన్న ఈ ఎన్విరాన్మెంట్కి మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. ఓకే, సో అందుకే ఇది లెర్న్డ్ ప్రాసెస్ అనేసి అంటున్నారు. ఓకే, అదే ద లెర్న్డ్ క్వాలిటీ. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ చూసుకున్నట్టయితే ద ట్రాన్స్మిటర్ క్వాలిటీ. కల్చర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మనం చూసాం కదా జనరేషన్ టు జనరేషన్ కల్చర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ద ఇండివిజువల్ ఈజ్ మౌల్డెడ్ అకార్డింగ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ సొసైటీ ఆఫ్ విచ్ హీ ఈజ్ అ మెంబర్. సో ఏ కమ్యూనిటీలో ఉంటున్నారో, ఏ సొసైటీలో ఉంటున్నారో, ఏ ఫ్యామిలీలో ఉంటున్నారో దాని ప్రకారంగా తను మౌల్డ్ చేసుకుంటారు. ఓకే, సో దట్ ఈస్ ద ట్రాన్స్మిటర్ క్వాలిటీ. అంటే పర్సన్ టు పర్సన్ కల్చర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద సోషల్ క్వాలిటీ. సో ఇక్కడ
ఈచ్ సొసైటీ హ్యాస్ కల్చర్. మనకు ఆల్రెడీ తెలుసు ప్రతి సొసైటీకి డిఫరెంట్ కల్చర్ అనేది ఉంటుంది. ఈచ్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద అదర్ అండ్ ఈచ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ద అదర్. దిస్ ఎక్స్పెక్టేషన్ బైండ్స్ ద సొసైటీ. సో ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు ఇంటర్ డిపెండెంట్గా ఉంటూ ఉంటారు. ఎక్స్పెక్టేషన్స్ అనేటివి కూడా ఉంటాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేటివి సొసైటీని బైండ్లో ఉంచుతాయి. సో దట్ ఈస్ ద సోషల్ క్వాలిటీ ఆఫ్ కల్చర్. ఇదొక క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కల్చర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద క్వాలిటీ ఆఫ్ ఐడియలిజం. Culture is based on same ideals and each generation acquires it from its preceders and each member has to follow it. So ఐడియలిజమ్స్, మన ఐడియాస్ ఏవైతే ఉంటాయో ట్రాన్స్మిట్ అవుతాయి కదా పర్సన్ టు పర్సన్. అప్పుడు ఏమవుతుంది, ఆ ఐడియల్స్ అనేటివి యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, కానీ మనం దానికి అక్వైర్ చేసి అడ్జస్ట్ అవ్వడానికి చూస్తాము. సో ఎలా తెలుస్తాయి మనకి ఐడియల్స్ అనేటివి? మన ప్రిసీడర్స్ ద్వారా, మన ముందు జనరేషన్ వాళ్ళ ద్వారా తెలుస్తాయి అండ్ వీ షుడ్ ఫాలో ఇట్. ఓకే, సో అందుకే ద క్వాలిటీ ఆఫ్ ఐడియలిజం అనేది కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కల్చర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్రాటిఫైయింగ్ క్వాలిటీ. మ్యాన్ యాజ్ అ మెంబర్ ఆఫ్ ద సొసైటీ హ్యాస్ వేరియస్ నీడ్స్ అండ్ దీస్ నీడ్స్ ఆర్ సాటిస్ఫైడ్ బై ద కల్చర్. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనకి వేరియస్ నీడ్స్ అనేటివి ఉంటాయి. ఈ నీడ్స్ కూడా మనకి కల్చర్ ద్వారా ఫుల్ఫిల్ అవుతాయి. సో గ్రాటిఫైయింగ్, థ్యాంక్ఫుల్గా. ఓకే, ద అడాప్టివ్ అండ్ ఇంటిగ్రేటివ్ క్వాలిటీ. ఈచ్ కల్చర్ ట్రైస్ టు అడాప్ట్ ద క్వాలిటీస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇట్స్ ఓన్ ఎన్విరాన్మెంట్. సో ప్రతి ఒక్క కల్చర్ మీరు చూసుకున్నట్టయితే దాంట్లో ఉన్న క్వాలిటీస్ని అడాప్ట్ చేయడానికే చూసుకుంటుంది ఎన్విరాన్మెంట్ తోటి. ఓకే, ద కాంటాక్ట్ ఆఫ్ 2 or more కల్చర్స్ టేక్స్ ప్లేస్ అండ్ దిస్ ఇంటరాక్షన్ లెన్స్ ద అడాప్టివ్ క్వాలిటీ టు ద కల్చర్. సో 2 లేదా మోర్ కల్చర్స్ అక్కడ ఒకటే ప్లేస్లో ఉన్నాయనుకోండి, అక్కడ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో అక్కడ అడాప్షన్ అనేది కావాల్సి వస్తుంది. ఓకే, సో అదే అడాప్టివ్ క్వాలిటీ టు ద కల్చర్. నెక్స్ట్ చూసుకుంటే ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కల్చర్ జాయిన్ హ్యాండ్స్ టు ఫార్మ్ ఏ హోల్ ఇంటిగ్రేటివ్ కల్చర్. సో మనకి ఈ 2 or more కల్చర్స్ అనేవి ఉంటాయి కదా, సో అలా ఉన్నప్పుడు ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కల్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్క చోటగా ఉండి కోఆపరేటివ్గా ఉంటాయి. సో అది ఇంటిగ్రేటివ్ కల్చర్ కిందకు వస్తుంది. సో అడాప్టివ్ అండ్ ఇంటిగ్రేటివ్ క్వాలిటీ ఆఫ్ ద కల్చర్ కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్. ఓకే, కల్చర్ ఈజ్ ఆల్వేస్ ఐడియలైజ్డ్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కంటిన్యూస్లీ రిఫైనింగ్ అండ్ పాలిషింగ్ దే బిహేవియర్, యాక్షన్ అండ్ థాట్. కల్చర్ స్టాండ్స్ ఫర్ ఐడియల్స్ అండ్ నార్మ్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. సో మనకి కల్చర్ చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద మీనింగ్లో లేదా డెఫినేషన్లో మీరు ఏం చూసుకున్నారు, కల్చర్ అనేది ఐడియల్స్ నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుందని చూసారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఎల్లకాలం ఐడియల్స్ అనేవి ఒకటేలా ఉండవు కదా, చేంజ్ అవుతూ ఉంటాయి. అవునా, రిఫైన్ అవుతూ ఉంటాయి, పాలిష్ అవుతూ ఉంటాయి. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు, కల్చర్ ఈజ్ ఆల్వేస్ ఐడియలైజ్డ్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కల్చర్ మీట్స్ ద రికరింగ్ డిమాండ్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. Culture meets the various recurring demands of mankind, demand of reproduction, nursing an infant to maturity, marriage and final disposal of the death. సో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మనకి ఏ డిమాండ్స్ అయితే ఉన్నాయో వాటిని మీట్ అవ్వడానికి కల్చర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో అది మీరు నర్చరింగ్ కానివ్వండి, రిప్రొడక్షన్ కానివ్వండి, అంటే పిల్లల్ని కనడము. ఓకే, సో మ్యారేజ్ కానివ్వండి లేదా డెత్ కానివ్వండి. ఓకే, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆల్ దీస్ డిమాండ్స్ ఆర్ మెట్ బై కల్చర్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. అన్ని డిమాండ్స్ కూడా జనరేషన్ టు జనరేషన్ కల్చర్ ద్వారానే వస్తున్నాయి మనకి. ఓకే, కల్చర్ పాయింట్స్ అవుట్ ద స్మూత్ వే టు మీట్ ద పర్సెప్చువల్ డిమాండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్. సో మనకి డిఫరెంట్ ఇండివిజువల్స్కి డిఫరెంట్ డిమాండ్స్ అనేవి ఉంటాయి, వాటిని మీట్ అవ్వడానికి స్మూత్ వే అనేది మనకి కల్చర్ అనేసి అంటున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కల్చర్ అకార్డింగ్ టు జార్జ్ పీటర్ ముర్డాక్. ఓకే, ఏమేమి ఉన్నాయి మనకి, లెర్న్డ్ క్వాలిటీ, ట్రాన్స్మిటర్ క్వాలిటీ, సోషల్ క్వాలిటీ, quality of idealism, gratifying quality, adaptive and integrative quality, culture is always idealized and alage culture meets the recurring demands of mankind. Okay, ఇవి మనకి జార్జ్ పీటర్ ముర్డాక్ గారు ఇచ్చారు. వీటితో పాటుగా అడిషనల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాము. సో అందులో ఫస్ట్ వన్ మనకి కల్చర్ ఈజ్ షేర్డ్. సో కల్చర్ అనేది పర్సన్ టు పర్సన్ మనకి వస్తూ ఉంటుంది కాబట్టి కల్చర్ షేర్ చేసినట్టే అవుతుంది కదా. సో అదే గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎ కామన్ హోమ్ ల్యాండ్ ఆర్ ఇంటర్డిపెండెంట్ అండ్ షేర్ ఏ కామన్ కల్చర్. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరికైతే హోమ్ ల్యాండ్ కామన్గా ఉంటుందో ఒకరి మీద ఒకరు ఇంటర్డిపెండెంట్ అయి ఉంటారు. సో అందుకే ఇక్కడ కామన్ కల్చర్ అనేది కూడా షేర్ చేసుకుంటారు. ఓకే, డిపెండింగ్ ఆన్ ద రిలీజియన్ దే లివ్ ఇన్, ద క్లైమాటిక్ కండిషన్స్ అండ్ దర్ హిస్టారికల్ హెరిటేజ్ దే ఫార్మ్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ అండ్ బిలీఫ్స్. సో వాళ్ళు ఏ కమ్యూనిటీలో ఉంటున్నారు, ఏ రిలీజియన్లో ఉంటున్నారు, ఎలాంటి క్లైమాటిక్ కండిషన్స్లో ఉంటున్నారు, వాళ్ళ హిస్టారికల్ హెరిటేజ్ ఎలా ఉంది, వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారు, ఇవన్నిటి మీద వాళ్ళ వాల్యూస్ను బిలీఫ్స్ అనేటివి సెట్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ సెట్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ షేప్స్ దేర్ కల్చర్.
సో ఈ వాల్యూస్, బిలీఫ్స్ ఇవన్నీ కూడా కలిపి మనకి కల్చర్ని షేప్ చేస్తాయి. ఓకే, నో కల్చర్ బిలాంగ్స్ టు అన్ ఇండివిజువల్. ఒక కల్చర్ అనేది ఒకరికే బిలాంగ్ అవ్వదు. ఓకే, గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ రాదర్ షేర్డ్ అమాంగ్ మెనీ పీపుల్ ఆఫ్ ఎ సర్టెన్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో మెనీ పీపుల్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఈ నాలెడ్జ్ అనేది, కల్చర్ యొక్క నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుంటారు. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు ఎ సింగిల్ కమ్యూనిటీ అండ్ నాట్ టు ఎనీ సింగిల్ హ్యూమన్ బీయింగ్. సో అందుకే ఇది ఒక సింగిల్ కమ్యూనిటీకి బిలాంగ్ అవుతుంది కల్చర్, కానీ ఒక సింగిల్ హ్యూమన్ బీయింగ్కి కాదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కల్చర్ ఈజ్ షేర్డ్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్టయితే కల్చర్ ఈజ్ బేస్డ్ ఆన్ సింబల్స్. కల్చర్ ఈజ్ బేస్డ్ ఆన్ సింబల్స్. మచ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఈజ్ మీడియేటెడ్ బై సింబల్స్, సైన్స్, సౌండ్స్, ఎంబెల్స్ అండ్ అదర్ థింగ్స్ దట్ రిప్రజెంట్ మీనింగ్ఫుల్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ కల్చర్ అనేది సింబల్స్ మీద బేస్ అయి ఉంటుంది అనేసి అంటున్నారు. మీరు చూసుకున్నట్టయితే ఒకసారి మనకి కమ్యూనికేషన్స్ కూడా ఒకప్పుడు సింబల్స్ ద్వారా, సైన్స్ ద్వారా, సౌండ్స్ ద్వారా అండ్ అలాగే ఈ వేరే థింగ్స్ ద్వారా కూడా, అంటే సింబల్స్కి సంబంధించి ఒక మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ అనేది జరిగేది. ఓకే, సో అందుకే ఇక్కడ కల్చర్ కూడా మనకి ఈ లాంగ్వేజ్ మీద బేస్ అయి ఉంటుంది అనేసి అన్నాం కదా. ఇక్కడ లాంగ్వేజ్, సింబల్స్ అండ్ సైన్స్ అనుకోండి, సో దాని మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ సింబాలిక్ ఆస్పెక్ట్ ఆఫ్ కల్చర్ ఇస్ లాంగ్వేజ్. చెప్పాను కదా, లాంగ్వేజ్ అనేది ఈ సింబాలిక్ ఆస్పెక్ట్లోకి వస్తుంది బికాస్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి. ఓకే, లాంగ్వేజ్ రిప్రజెంట్స్ ద మోస్ట్ pervasive use of symbols in a culture because it uses symbols to represent objects and ideas. సో లాంగ్వేజ్లో మనకి ఈ ఆబ్జెక్ట్స్ని, ఐడియాస్ని రిప్రజెంట్ చేయడానికి మనం సింబల్స్ అనేటివి వాడతాము. కల్చర్లో కూడా వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అనేది లాంగ్వేజ్ అనేసి అనుకున్నాం కదా. సో అందుకే కల్చర్ సింబల్స్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఓకే, సో లాస్ట్ క్యారెక్టరిస్టిక్ చూసుకున్నట్టయితే కల్చర్ ఇస్ డైనమిక్. కల్చర్ ఇస్ డైనమిక్ వెన్ వన్ ఎలిమెంట్ విత్ ఇన్ ద సిస్టమ్ షిఫ్ట్స్, ద ఎంటైర్ సిస్టమ్ షిఫ్ట్స్ టు అకామిడేట్ ఇట్. జార్జ్ గారు ఇచ్చిన అడాప్టివ్ క్వాలిటీ గురించి చూసాం కదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్లో. అలాగే ఇక్కడ కూడా వన్స్ ఒక షిఫ్ట్ అనేది అయిందనుకోండి, ఎంటైర్ సిస్టమ్ కూడా ఆ షిఫ్ట్ని అకామిడేట్ చేయడానికి సిద్ధమవుతుంది. ఓకే, వెన్ ద ఉమెన్ లీవ్ దేర్ కల్చరల్ హోమ్ల్యాండ్ అండ్ ఫ్లాక్ టు ద సిటీ టు వర్క్, దే ప్రొవైడ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైనమిక్ నేచర్ ఆఫ్ కల్చర్. సో ఇంటిని వదిలి, ఈ హోమ్ల్యాండ్ని వదిలి జాబ్ కోసం వేరే దగ్గరికి వెళ్ళారనుకోండి, సో ఒక డైనమిక్ చేంజ్ అనేది, ఒక కల్చర్లో చేంజ్ అనేది వీళ్ళు రిప్రజెంట్ చేస్తారనమాట. ఓకే, దే అండ్ దేర్ ఫ్యామిలీస్ మస్ట్ అడాప్ట్ టు న్యూ సర్కమ్స్టాన్సెస్ వితౌట్ లూజింగ్ దేర్ కల్చరల్ ఐడెంటిటీస్. సో దీనివల్ల ఏమైనా కల్చరల్ ఐడెంటిటీస్ అనేటివి లూజ్ అవుతున్నాయని అనుకున్నా సరే అడాప్ట్ చేయడానికి చూసుకోవాలి. కల్చర్ ఈజ్ డైనమిక్, కల్చర్ ఈజ్ బేస్డ్ ఆన్ సింబల్స్ అండ్ కల్చర్ ఈజ్ షేర్డ్. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో మనం కల్చర్ అనే టాపిక్ని స్టార్ట్ చేసాము 2.5. ఇందులో మీనింగ్ ఆఫ్ కల్చర్ చూసాము, డెఫినేషన్స్ ఆఫ్ కల్చర్ చూసాము, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్ గురించి చూసాం. ఓకే, నెక్స్ట్ వీక్ వచ్చే క్లాస్ తోటి సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆ వీడియో మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రీయే కదండి, ఓ సబ్స్క్రైబ్ చేసేయండి, ఓ లైక్ చేసేయండి, నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ అలాగే మీకు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మిస్ కాకుండా వీడియోస్. ఓకే, సో నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.